జ్ఞాపకం చేసి త్వరగా ముగిస్తా. ఏ చూస్తాం మొట్టమొదటి, ఏబిసిడీలు వచ్చు కదా మనందరికీ. ఏ చూస్తాం, ఏంటి? ఏజ్. రెండవదిగా బి చూస్తాం, బ్యూటీ. మూడవదిగా సి చూస్తాం, ఏంటి? క్యాస్ట్. నాలుగవదిగా డి చూస్తాం, ఏంటి? డౌరీ. ఐదవదిగా ఈ చూస్తాం, ఎకానమికల్ బ్యాక్గ్రౌండ్. ఎఫ్ చూస్తాం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. కానీ జీ చూడం. జీ అంటే కునుపుడలు కాదు, గాడ్స్ విల్. ఏం చూడాలి? దేవుని చిత్తాన్ని చూడాలి. కనుక ఈరోజు బిడ్డలకి నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని కలిగి. నిజంగా గునుపూడి వారి కుటుంబంలోంచి ప్రియ కుమార్తె పల్లవి, జీ పక్కనకి ఎం వెళ్తుందో ఎమ్మ పక్కకి జీ వెళ్తుందో తెలియదు కానీ జిఎం కదా, మార్తిలోనికి గునుపూడి వారి కుమార్తె ఈ బిడ్డలకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట అచ్యుత్, పల్లవి. మీరు 3 విషయాలు మీ జీవితంలో కలిగి ఉండగలిగితే మీ దాంపత్యం చాలా ఆశీర్వాదదాయకంగా కొనసాగించబడుద్ది. ఒకటి షేర్, రెండవదిగా బేర్, మూడవదిగా కేర్. షేర్ అంటే మీకు నేను ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క చిత్తం ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క రీతిగా కొనసాగుతూ ఉంటుంది. ఆది కాండంలో అబ్రహాము గారు ఒకనొక సమయాన్ని బాధపడతాడు. అయ్యా, నాకు అన్ని ఇచ్చావు కానీ వారసులు లేడు, నా ఇంటికి ఇంకా వారసుడిగా ఎలియాజరే ఉంటాడంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వెంటనే దేవాది దేవుడైన యెహోవా అంటాడు, నీకు నేను ఒక వారసుని ఇస్తానని జ్ఞాపకం చేస్తాను. ఆ మాట భార్యతో షేర్ చేసుకోక భార్య పేర్చి పెడతారు. ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నాకు సంతానం లేకుండా చేశాడు కనుక నీ దేవుడు హాగరుతో పొమ్ము అని అనగానే అప్పుడన్నా ఏం చెప్పాలా? భార్యకి దేవుడు ఏం చెప్పాడు, దేవుని చిత్తం ఏంటో షేర్ చేసుకోవాలి. పల్లవి, అచ్యుత్ ఇద్దరికి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైనా ఉన్నప్పుడు ఏం చేయాలంటే భార్య భర్తలు షేర్ చేసుకోవడం నేర్చుకోవాలి. తర్వాత సమస్యలు ఎంత అధికమైపోయాయంటే, ఆ మాట చెప్పి హాగరుతో పొమ్మంటే సైలెంట్గా అబ్రహాము గారు వెళ్ళిపోయాడు తప్ప, లేదు దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఒక చక్కని వారసుని ఇస్తానన్నాడు అన్నటువంటి దైవ దర్శనాన్ని ఏం చేయలేదంటే భార్యతో షేర్ చేసుకోలేదు. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నా, మన కుటుంబంలో జరిగేవి ఇవే. చాలా పర్యాలు మనము దైవ సన్నిధిలో అన్నాడండి. సరే ఏంటా ఆ మాట అని అడిగితే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అన్నయ్య అని పిలవాలా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెల్లి అని పిలుస్తా. అదేంటండి బాబు, ఈ మాట నేను భరించలేనంటే, లేదు భరించాలి. ఎందుకంటే నువ్వు అందంగా ఉన్నావు కనుక నిన్ను బట్టి నన్ను చంపే అవకాశాలు ఉన్నాయి. మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఓకే, పైన కొన్ని పరిస్థితులు ఉంటే సర్లే అని భరించి. ఎవరైనా సరే మన పేరు మన తీరు అందరికీ చెప్పుకోవడానికి ఇష్టపడతాం. పొద్దుకై అన్నాడంట, నువ్వు రాణిగా కూర్చోవాలంటే నీ జాతైనా వంశమైనా ఎవరికి చెప్పకూడదు. వెనకాల 7 అక్కడ అంతఃపురం నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. ఆ 7 దగ్గర కూడా ఇప్పుడు నోరు జారలే. మొర్దెకై ఒక మాట చెప్పాడు, నీ జాతి కానీ నీ వంశం కానీ. అబ్రహాము గారు ఒక మాట చెప్పాడు, నాకున్నటువంటి సమస్య ఇది, నువ్వు అందంగా ఉన్నావు. కొన్ని పరిస్థితులు మీకు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఇద్దరు ఒక మాట మీద ఉండాలి. శ్రేష్టమైనటువంటి రీతిలో నిర్ణయించుకోవాలి. తప్పదు. కొన్నిసార్లు బంధుత్వాల్లో స్నేహితుల్లో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొన్ని మనం ఏం చేయాలంటే అడ్జస్ట్ అవుతూ కొనసాగుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, చాలామంది వచ్చారు. యాక్చువల్గా ఆ లెక్కలు ఎలాగ ఉంటాయంటే, భోజనాల సమయానికి కదా వస్తారు, మహా అయితే ప్రార్థనకు ఒక 50 మందో 70 మందో 100 మంది 100 చైర్లు చాలే అని అనిపిస్తారు. పెళ్ళింటోళ్ళు ఎప్పుడు ఎలాగుంటుందంటే, 200 చైర్లు ఏంటంటారు. ఊరుకోండి, భోజనాలకు ఎవరు వస్తారు, భోజనాల తర్వాత వస్తారు అని సప్లై వాళ్ళు నేను ఏమంటలేదు కానీ మామూలుగా అంటున్నాను. చాలా వరకు ఏం చేస్తారంటే, అంతేముండదండి, 2 ఫ్యాన్లు ఎడితే సరిపోద్ది, ఇప్పుడు ఆర్కెస్ట్రాలో డేటేసుకున్నాను, మిమ్మల్ని ఏమన్నట్టు మిమ్మల్ని అంటలేసమ్మా. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎలాగుంటుందంటే, మా విషయంలో ఇలా చేశారా, నిన్న వర్షమా, ఈరోజు ఇలాగా, కనీసం కుర్చీలు లేదా, ఇలాంటివి ఏమి రాకుండా మీరు కూడా ఏం చేస్తున్నారు తెలుసా, భరించారు. ఇక్కడున్న బిడ్డలు భరించాలి. ఎందుకు భరించాలంటే, ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంట, ప్రయాసపడాలి. ప్రేమ ఎప్పుడైనా సంపాదించుకోవాలంటే ఒకరినొకరు ఏం చేయాలా, భరించుకోవాలి. ఇప్పుడు అత్తగారింటికి వచ్చినప్పుడు అల్లుడు కొన్ని భరించాల్సి వస్తుంది, కోడలు ఏం చేయాలా, కొన్ని భరించాల్సి వస్తుంది.
ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ఈ ప్రయాసలో భాగం ఏంటో తెలుసా? భరించగలగాలి. కనుక అందరికీ జ్ఞాపకం చేస్తున్నా, మనందరం శ్రేష్టమైన రీతిలో కుటుంబాల్లో ఏదైనా వచ్చినప్పుడు భార్యాభర్తలు దేవుడు ఎందుకు ఇస్తాడంటే, లేదా తల్లిదండ్రులకి పిల్లల్ని ఎందుకు ఇస్తాడంటే, పిల్లలకి తల్లిదండ్రులు ఈ రిలేషన్ అన్నీ ఏంటంటే ఎప్పుడైతే ఏ కుటుంబంలో అయితే కలిగి ఉంటారో ఆ కుటుంబం చక్కగా ఏం చేస్తుందంటే కట్టబడింది. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 68వ సంకీర్తన 6వ వచనంలో ఉంటుంది, ఏకాంగులను ఆయనంట సంసారులుగా చేస్తాడంట. ఏం చేస్తాడు? సంసారం. మూలాల్లోనికి ఇంగ్లీష్ బైబిల్లోనికి వెళితే అక్కడ ఒక పదం ఉపయోగించారు, హౌస్. HOUSE. జస్ట్ అబ్రివేషన్ చెప్పి నేను ముగిస్తాను. HOUSE. H అంటే హోలీనెస్, O అంటే ఒబీడియన్స్, U అంటే యూనిటీ, S అంటే సాక్రిఫైస్, E అంటే ఈక్వాలిటీ. ఒకటి, మీరు పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నించాలి. మీ ఇల్లు కట్టబడాలంటే ఏముండాలి? మీరు చూడండి, ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, పెళ్లి కూతురుని చేసినా పెళ్లి కొడుకుని చేసినా ఆ ఇల్లు కట్టుకున్న ఆ పాట వినబడగానే వెంటనే ఏంటంటే, ఇల్లా ఒక వాహనమా? పెళ్లి కూతురుని చేస్తున్నారా? పెళ్లి కొడుకుని చేస్తున్నారా? ఎప్పుడు అప్పుడు ఎందుకు ఆ పాట గుర్తొస్తుంది? మానవుని జీవితం ఎలా ఉండాలంట? ఆనాటి దినాల్లో మీరు ఉన్నట్టుగా, అజ్ఞాన కాలంలో ఉన్నట్టుగా మీరు ఉండకుండా, నేను పరిశుద్ధుని కనుక మీరును ఎలాగుండాలా? పరిశుద్ధులై ఉండాలి. హౌస్. ఒక కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే సామెతల గ్రంథం 14:1 ఉన్నట్టుగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాం. హెచ్ మీన్స్ ఏంటంట? హోలీనెస్. కనుక ఆ పరిశుద్ధత కలిగి ఉండడానికి పల్లవి నువ్వు ప్రారంభిస్తే నీ యొక్క భర్త, నీకు వచ్చే పిల్లలు చరణాలుగా మారుతారు. కనుక ఆ పాట చాలా మధురంగా ఉంటుంది. పల్లవితో పాట ఆగిపోదు కదా, చరణాలు కూడా రావాలి. కనుక రాబోయే దినాల్లో చరణాలు వస్తే అనుపల్లవి ఎవరంటే అచ్యుతే. ఈవిడ పల్లవి అయితే అనుపల్లవి ఎవరు? అచ్యుత్. చరణాలు ఎవరు? రాబోయే దినాల్లో ఉండాలి. ఏముండాలి? ఒబీడియన్స్ ఉండాలి. ఒబీడియన్స్, విధేయత కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 అంటాడు, శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంటే యేసయ్య. మరి ఒబీడియన్స్ ఎలాగొస్తుంది? కొన్ని శ్రమలు వస్తాయి. శ్రమ నొంది ఉండిట నాకు మేలాయను అని అంటాడు దావీదు గారు. కనుక పల్లవి, నేను మరి పెళ్లి కూతురు పాస్టర్ గారిని కాబట్టి నీకే చెప్పాలి అని చెప్పలేను. కనుక జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, చక్కగా విధేయతతో బిడ్డను అన్ని కోణాల్లో కూడా నువ్వేం చేయాలంటే కట్టుకోవడం నేర్చుకోవాలి. కనుక ఒకటి పరిశుద్ధత, రెండవదిగా విధేయత, మూడవదిగా యూనిటీ. ఏం కలిగి ఉండాలంట? ఐక్యత. ఆమోస్ గ్రంథం 3:9 ఉంటుంది, సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? మీరందరూ వాక్యాలు చూసే అంత అవకాశం ఉండదు, నాకు అర్థమవుతుంది. కనుక ఓవరాల్గా జ్ఞాపకం చేస్తున్నాను. ఆమోస్ గ్రంథం 3:3 ఉంటుంది, సమ్మతింపకుండా ఇద్దరు కలిసి కూడి నడవలేరు కనుక మీరు కూడా సమ్మతిస్తూ. ఇప్పుడు దైవజనులు రిజిస్టర్ గారు సమ్మతిస్తున్నావా అన్నటువంటి మర్చిపోతాడంట. 133వ సంకీర్తనలో ఉంటుంది, అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండవల్లని యెహోవా ఏం చేస్తున్నాడు? సెలవిస్తున్నాడు. కనుక మీరు ఐక్యంగా ఉండగలిగితే, ఇరు కుటుంబాలు మనవే అని అనుకొని, ఇంక మార్టివారు గునుపుడు వారు వేరు వేరు అని అనుకోకుండా, మీ వాళ్ళు ఇలాగా మా వాళ్ళు ఇలాగా, మా వాళ్ళు పట్టించుకోలేదు మీ వాళ్ళని అయితే పట్టించుకుంటున్నాం అన్నది దానం లేకుండా చక్కగా ఈ ఐక్యత. నాలుగవదిగా సాక్రిఫైస్. ఏముండాలి? త్యాగపూరితమైనటువంటి పరిస్థితులు ఉండాలి. రాబోయే దినాల్లో కొన్ని పరిస్థితుల్లో కొన్ని త్యాగాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. మీకు అర్థం కావడానికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. మనకి పెద్ద ఇల్లు ఉంటుంది, అన్ని అనుకూలత ఉంటాయి, అనుకూలమైన కుటుంబాలు ఉంటాయి. కానీ మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనం కాస్త ఎదగడానికి ఇరికింట్లోనికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మా అమ్మోళ్ళు 6 మంచం పెడితే కనీసం గది కూడా పడతలేదు, నన్ను ఇలా చేస్తావా అని అనకుండా నువ్వేం చేయాలంటే, చిన్నదైనా పెద్దదైనా ఇరుకులైనా కాపురం చేయడానికి ఇష్టపడాలి. కారణం ఏంటి? అద్దె ఒక 8,000 అయ్యేది 4,000 అంటే వారి చదువుల కోసం, మన భవిష్యత్తుల కోసం, రాబోయే దినాల్లో దీవెనకరంగా ఉండులాగన సంతోషాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. అందరూ ఉన్న చోట ఉండేదానికన్నా కొన్ని పర్యాయాలు కొన్ని చోట్లకి విడిచి వెళ్ళాల్సిన స్థితి వస్తారు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము గారు చాలా హ్యాపీగానే ఉన్నాడు.
వెళ్ళిన చోటల్లా చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడిన తర్వాత ఎన్నో అద్భుతమైనటువంటి రీతిలో కార్యాలు దీవెనకరంగా కొనసాగించబడ్డాయి. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, మొర్దెకై తన లైఫ్ అంతా త్యాగం చేసి చక్కనటువంటి రీతిలో చెల్లెల్ని ఆ కూతురులాగా భావించి ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టగలిగి ఉన్నాడు. ఆయన చేసిన త్యాగము అనాథగా, తల్లిదండ్రులు లేకుండా దిక్కుమాలి స్థితిలో ఉన్నటువంటి ఎస్తేరుని రాణిగా చేసింది, దీవెనకరంగా మలిచింది. ఎస్తేరు త్యాగం ఏంటి? నువ్వు రాణి అయిపోయే కనుక సేఫ్ జోన్లో ఉన్నావు అనుకుంటున్నావేమో అని ఆయన ఒక మాట అంటాడు. అయ్యయ్యో, నన్ను రాణిగా నిలబెట్టినటువంటి మా అన్న, మా తండ్రి మొర్దెకై గోనెపట్ట కట్టుకొని ఉండకూడదని అంతఃపురంలోంచి, కోటలోంచి బట్టలు పంపిస్తే మొర్దెకై యాక్సెప్ట్ చేయలేదు. కారణం ఏంటంటే జాతి అంతా సమస్యలో ఉంది. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది, మొర్దెకై చేసిన త్యాగం నన్ను రాణిగా చేసింది, నేను చేసిన త్యాగం నన్ను, నా కుటుంబాన్ని, నా జాతిని నిలబెడుతుందని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. పిలవబడక మునుపు పురుషుడే కానీ స్త్రీ కానీ రాజుగారి దగ్గరికి వెళితే వాళ్ళని చంపేయమన్నటువంటి ఆజ్ఞ ఒకటి ఉంది. కానీ 3 దినాల ఉపవాసంతో ఆయన వెళ్ళగానే అక్కడ రాజుగారు అమ్మాయిని చూడగానే అంటాడు, ఎస్తేరు, నీకేం కావాలను, నీ మనవి ఏమిటి అని ఏం మాట్లాడుతుంది. 3వదిగా అంటాడు, రాజ్యంలో సగం నీ మట్టుకు ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను. రాజ్యంలో ఇద్దరు సగం సగం అయితే ఇంకా రాజుగారి కన్నా రాణిగారు ఇంకా మధ్యలో ఇబ్బంది ఏముంటుంది. కనుక మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎంతో శ్రేష్టమైనటువంటి రీతిలో వెంటనే వాళ్ళ మధ్యలోనికి ఏమొచ్చిందంటే చక్కనటువంటి ఆశీర్వాదపు విధానము వచ్చింది. కనుక వీళ్ళకి నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, పల్లవి, నీవు కూడా నీ భర్త ఎదురుకి వెళ్ళగానే నీకేం కావాలి అని అడిగే స్థితిలో ఉండగలగాలి. వెంటనే నీలో ఉన్నటువంటి ఆలోచన గుర్తించగలగాలి. నీకు సమాన స్థితి ఇచ్చేంత హోదాను సంపాదించుకోగలగాలి. చివరిగా ఈక్వాలిటీ అంటే సమానత్వము. కనుక తెలియజేస్తున్నా, మన మధ్యలో వివాహము జరిపించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. ఒక పాట పాడుతుండగా ఆర్కెస్ట్రా వారు పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెండ్లి కుమారుని తల్లిదండ్రులు ఆ పాట పాడుతుండగానే మీరు వచ్చి వేదికపై రావాల్సిందిగా అనుకూలపరిచిన దేవుడికి అందరం ఒకసారి అరవి చెబుదాం. చెప్పరే అలాగే ఒకసారి మొన్న ఒక పెళ్లి చేసిన ఎవరంటే ఉర్లాకలపాడు. చక్కగా పెళ్ళి అయిపోయింది, 2:30 వరకు అప్పుడు వర్షం పడ్డది. కనుక మనందరూ ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. చాలా సంతోషం. ఇప్పుడు పెళ్ళి చాలా, అందుకే పాట పాడితే ఇప్పుడు నాకు వచ్చామని, ఎందుకంటే టైం లేదు కనుక స్పీడ్గా చేయాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క వివాహం చేయడానికి రెడీగా వచ్చారు. ప్రభా, దేవుడి మాటలు చెప్పాలి అనే ఒక ఆలోచన కలిగి నేను ఉన్నప్పుడు కొద్దిగా బలహీనం రాత్రి వచ్చింది. నేను ఏది చెప్పాలనుకున్నానో అదే దైవజనుల ద్వారా దేవుడు వర్తమానం ఇచ్చారు. చివరిగా చిన్న మాట, 2 మాటలు కావాలి. ఏమిటంటే యేసు ప్రభు వారు చెప్పిన అద్భుతమైన మాట ఏమిటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18-19 వచనంలో మాట ఏమిటంటే, ఎక్కడ 2-3 ఏకీభవించి అని రాయబడింది. అక్కడ ఏకీభవించడం. అసలు మానవుడి దేవుడు ఒంటరిగా చేశారు, తర్వాత అమలు చేశారు. వారిద్దరూ ఏకీభవించి దేవునితో ఉన్నారు, తర్వాత ఏకీభవించలేదు. ఎలాగే ఏకీభవించలేదంటే, భార్య
భర్తకి చెప్పకుండా అడుగు వెళ్ళింది. అయ్యగారు చెప్పివన్నీ అందులో ఉన్నాయి. ఈరోజు చేసుకోవాలి. వారిద్దరు ఏకీభవించి దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు వారు గొప్ప ఆశీర్వాదంతో ఉన్నారు. మళ్ళీ అయిపోయే గనక ఆశీర్వాదాలు కావాలనే ఉద్దేశంతో దేవుడు మొట్టమొదటిగా చెప్పి ఎక్కడ ఇద్దరు ముగ్గురు అన్నారు. అంటే ముందేమన్నారు? ఎక్కడ ఇద్దరు అంటే ఇప్పుడు ఎవరు? ఆదాము అవ్వాలి అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పల్లవి అచ్యుత గారు. వీరికి మూడో వ్యక్తి కావాలంటే వచ్చే సంవత్సరానికి ఏకీభవించి ఉండాలి. అంటే ఫెలోషిప్ విత్ గాడ్, దేవుని తోటి సహవాసం కలిగి వీరు నిత్యం ఉండాలి. లేదంటారు ఎవ్రీడే ఎవ్రీ టైం. ఎవ్రీడే ఎవ్రీ టైం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతిరోజు వీడు ప్రార్థనలో ఉండాలి. అదండి నేను చెప్పేసాను. పెళ్ళయ్యే వరకు బాధ్యత అంతా తల్లిదండ్రులది. మూడో వ్యక్తి నేను వస్తాను. ఎప్పుడు? పెళ్ళైపోయిన తర్వాత. ఎవరంటే పెళ్లి చేసినా ఏ సమస్యను వచ్చే ముందు ఎవరు పెళ్లి చేసిన పాత గారికి అడుగుతారు కనుక మీ ఇద్దరు నేను చెప్పేది ఏంటంటే, నేను అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నాను. అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నారు, ఆత్మీయ ఎదగాలంటే మంచి చర్చ్ ఉంది అక్కడ. అది చూసి ఎప్పుడు ఆ కారుని వెళ్ళేటప్పుడు లక్ష్మీపురంలో చాలా పెద్ద చర్చ్ ఉంది కనుక అండి. శాంతిబాబు గారు, ఎవరండి? శాంతిబాబు గారు చర్చ్ కనుక ప్రతి ఆదివారం ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళినట్లయితే, అంటే ప్రతి ఆదివారం వెళ్ళడం అంటే ఏదోను తోటలో దేవుడు ఆ యొక్క ఇప్పుడు ఏదైనా తోట లేదు కనుక చర్చ మనకి ఏదైనా తోట కనుక వెళ్ళాలి. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాను అని ఉంటుంది బైబిల్లో, ఆది కాండంలో. కనుక ఇప్పుడు దేవుడు వీరిద్దరిని ఆశీర్వదించును గాక. ఎవరికి కాక అంటే ఏమన్నా క్రైస్తవులు అన్నవాళ్ళు మరి ఏమ్మా అనలేదు, ఆకలేస్తుందా? ఓకే రైట్. మరొకసారి దేవుడు వీరిద్దరిని బహుగా దీవించును గాక. అది కరెక్ట్. పాస్టర్ గారు కూడా అన్నారు ఎంత చక్కగా. ఓకే రైట్. మరి నన్ను ఆహ్వానించిన భారతీయ వారి కుటుంబానికి, గురుపుడి వారి కుటుంబానికి వందనాలు. అలాగే గ్రామస్తులందరికీ నా నమస్కారాలు. ఈ దోసరవారి గ్రామంలో అందరూ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. మా దేవురంటే తంటుకొండ, ఇక్కడ ప్రక్కన తంటుకొండ, ఇక్కడ చాలా పెళ్లిళ్ళు చేశాను. సో సహకరించిన గ్రామ బిడ్డలందరికీ, గ్రామ పెద్దలకి, సర్పంచ్ గారికి, నంబర్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ వివాహంలోకి ముందుకు పెడుతున్నాను. ఏఎస్ఆర్ జిల్లా రాజవొమ్మగి మండలం దోసరబాబు గ్రామ కాపరస్తుడు శ్రీ మార్తి అచ్చిరాజు కుమారుడు అచ్యుత రామయ్య గారు నాకు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఈస్ట్ లక్ష్మీపూర్ గ్రామ వాస్తవ్యులు శ్రీ గునుపు ప్రసాద్ గారి కుమార్తె గునుపుడి పల్లవికి ఇచ్చి పరిశుద్ధ వివాహము జరిపించడను తల్లిదండ్రులు, పెద్దలను, దైవజనులు నిర్ణయించున్నారు. ఈ వివాహము జరగకూడదని చట్టపరమైన, న్యాయపరమైన ఏవైనా హేతువులు, కారణాలు ఉంటే తెలియచేయాలని దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి, ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మైక్ శబ్దంతో విన్నవారు కానీ ఎవరైనా సరే వచ్చి అయ్యా ఈ వివాహంకి కొన్ని కారణాలు ఉన్నాయని తెలియజేసిన వారు ఉన్నట్లయితే లిఖితపూర్వక, రాతపూర్వక తెలియచేయాలని రిజిస్టార్గా మరొకసారి తెలియజేస్తున్నారు. నేను ప్రకటన చేస్తున్నాను. నా కళ్ళంతా మేమైపోయి ఉన్నాయి, ఎవరు కూడా రాలేదని నేను అనుకుంటున్నాను. కనుక చెయ్యండి అన్న వాళ్ళందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి చెయ్యండి, కుడి చేయెత్తండి, అందరు కుడి చేయెత్తాలని మనం చేస్తున్నాను. అలాగే పెండాల్లో ఉన్న స్టేజ్ మీద అందరూ కూడా చెయ్యెత్తాలి. అందరూ అన్నప్పుడు ఏం చేయాలా? లేదు, అందరిలో లేదు. ఇటుకే షూట్ చేయండి, ఇటుకే షూట్ చేయండి. అమ్మాయి కూడా ఓకే, ఇష్టం ఉందండి, ఇష్టం అది చేయమని చెప్పారు కనుక ఓకే రైట్. ఎందుకంటే ఒక ఊర్లో పెళ్లి చేస్తాడు, ఇష్టం లేదని అంటే పెళ్లి కొడుక చేయెత్తాడండి, ఇష్టం లేదని. మరి చాలా తెలివైన వాళ్ళు. అందులో నేను అసిస్టెంట్ సైంటిస్ట్ హైకోర్టు దగ్గర A-Z బుక్స్ ఉంటాయి, A-Z జీవోస్ ఉంటాయి నా దగ్గర. సో అప్పుడు ఆ పిల్లడికి చక్కగా కన్వే చేసి పెళ్లి చేయడం. ఎందుకంటే ఏదో ఉంటుంది కోరిక కనుక అబ్బాయి నిదే నేను చూడడం, వాళ్ళ నాన్నగారు నాకు బాగా తెలుసు. చాలా సంతోషం, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నైస్. ఈ సమయంలో వివాహానికి ముందుకు సాగుతున్నాను. మార్తి అచ్చిరాజు అండి. ఇంకా మీ వీళ్ళు మేనమా ఉంటే మేనత్తుంటే ఒకసారి ఇద్దరికి తీసుకురావచ్చు. హ్యాపీగా
మీరు మేనత్త మేనమామ ఉంటే వాళ్ళు కూడా రమ్మనొచ్చు. ఈ పెళ్లి స్టేజ్లో ఉంటే ఎవరైనా రావాలని మనం చేస్తాం. స్టేజ్ మీద మేనత్త మేనమామ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత కనుక మీ ఈ పిల్ల మేనమామ మేనత్త కానీ, అలాగే వాళ్ళు మేనమామ మేనత్త కానీ పెద్ద మనుషుల తర్వాత అండి. నెక్స్ట్ ఈస్ట్ లక్ష్మీపురం గ్రామ వాస్తవ్యులు గునుపూడి ప్రసాద్ గారి యొక్క కుమార్తె పల్లవికి మీ కుమారుడు అచ్యుత రామయ్యకి ఇచ్చి పరిశుద్ధ వివాహం జరిపించడం మీకు సమ్మతమేనా? సమ్మతమేనండి. చెప్పండి, క్లాప్స్ కొట్టండి. చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా బాగుంటుందండి. వెరీ నైస్. మీ పేరు? శ్యామసుందరరావు. ఓకే. ఏఎస్ఆర్ జిల్లా రాజవొమ్మంగి మండలం దోసర గ్రామ కాపురస్తులు ఆ మార్తి అచ్చిరాజు కుమారుడు అచ్యుత రామయ్యకు మీ యొక్క కుమార్తెకి ఇచ్చి పరిశుద్ధ వివాహం జరిపే సమ్మతమైన ఇష్టమేనా? ఇష్టమే సార్. ఇష్టమే సార్. చెప్పండి కొట్టండి. మ్యూజిక్ చాలా చక్కగా. కూర్చోరు. ఓకే. పరిశుద్ధ వివాహం జరిపడం మీకు ఎందుకంటే పెద్దల పెళ్ళి అంటే పెద్దగా దీవులు ఉంటాయి. అందుకు మేము రమ్మని చెప్పడం కారణం, అంతకన్నా ఏమీ కాదు. ఈ ఫొటోస్ మళ్ళీ ఎప్పుడు రావు. చాలా స్మైల్ చేస్తున్నాడు. అంతప్పుడు కంగారు ఏం అమ్మాయి కూడా స్మైల్ చేస్తుంది. ఎందుకంటే చాలా సంతోషం. ఈ సమయంలో దానం చేస్తున్నారు. ఏ దానం? వీడియోగ్రాఫర్ బాగా తెలిసే వీడియో వాళ్ళకి. ఈ సమయంలో కన్యాదానం చేసిన అన్ని దానాల కన్నా అన్నదానం కాదు గొప్పది. కన్యాదానం అది పెంచి పెద్ద చేసి ఈరోజు ఇచ్చినట్టుగా చక్కగా దేవుని నామములో కుడి చేయి. ఓకే. ఇప్పుడు అమ్మాయిని సంపూర్తిగా అబ్బాయి చూడాలి. చూడలేదంటే అడిగి కుదరదు. అందుచేత వైలు ముసుగుదిగా అడ్డుంది కనుక ఎవరు పక్కన ఉండడం. చక్కగా తీసినప్పుడు చక్కని మ్యూజిక్ తోటి మీరు ఎదురుగా వైన్ తీ. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీ ఇద్దరు బతికినంత కాలం ఇతరుని ఎవరిని ఆశింపగా ఈమెతోనే కాపురం చేయదు. అవును, ఈమెతోనే కాపురము చేయదు. వీరిష్టాలను మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులు తెలియజేశారు. వీరిద్దరి ఇష్టాలు మనం తెలుసుకోవాలి. ఇంత ఫాస్ట్గా చెప్పారు. చక్కగా మీరు రికార్డు కూడా చేయండి. ఈ మాటలన్నీ ఫోటోగ్రాఫర్ చాలా సంతోషం పైకి వచ్చినందుకు. చక్కది. వెరీ గుడ్. ఎవరికి ఉందని అను నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను తల్లిదండ్రుల ఎదుటను పెద్దల ఎదుటను దైవజనుల ఎదుటను యేసు నామమున ప్రమాణము చేయుచున్నాను. చెప్పే డ్యాన్స్
పూర్తి చేయాలి లాస్ట్లో. ఓకే రైట్. పల్లవి అని నీవు ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించేదవా? జీవించదండి. వెరీ గుడ్, నైస్. చెప్పగట్టుగా జీవించదండి. ఫోటోగ్రాఫర్లు మాటలు కూడా తీసేది, ఫోటోలు కూడా తీసేస్తున్నారు. వాయిస్ వెరీ గుడ్, చాలా సంతోషం. ఈయన్ని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములు యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరుని ఎవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? అవును, ఈయనతోనే కాపురము చేయదును. వెరీ గుడ్. ఇద్దరు కూడా బాగా చాలా సంతోషం. కెమెరా వైపు కాదమ్మా, అబ్బాయి చూడు, వాళ్ళు ఎన్నెన్న తీసుకున్నారు. 4 కెమెరాలు ఉన్నాయి. దగ్గర పెట్టుకో. పల్లవి అను నేను అచ్యుతరామయ్య అను నిన్ను నా భర్తగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను దైవజనుల ఎదుటను పెద్దల ఎదుటను యేసు నామమున ప్రమాణము చేయుచున్నాను. పల్లవి స్తోత్రం. ఏకాంగులను సంసారులుగా చేయగలిగిన దేవ, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, 3 గంటలు తాడు త్వరగా దిగిపోదని అయ్యా, ఎంతో శ్రేష్టమైనటువంటి రీతిలో బిడ్డలు ఏక ప్రేమ, ఏక భావము, ఏక తాత్పర్యం ఒక్కదాని ఎందే మనసుంచు నేను చక్కనటువంటి కలయిక చేత ముందుకు దైవీకమైనటువంటి నీ ప్రభావం చేత ఇష్టము పుట్టించు ప్రాయం నీకు అవమానము కలగకుండా నేను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతేవని ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నా ప్రభావాన్ని అనుగ్రహించగా రానియగునంతగా అయినా పల్లవిని నైనా ఈరోజు ఎంతవరకు అయినా మీరు నిబంధనలోనికి తీసుకొని ఎంతో శ్రేష్టమైన రీతిలో భద్రపరిచి మాతి వారి కుటుంబాన్ని బలపరచడానికి గాను ప్రియకుమార్ని కూడా నేను నిబంధనలోనికి తీసుకొని వీళ్ళిద్దరిగా కాక ఒక్కరిగా ఉండి ఇద్దరూ కలిసి ఆయన మీతో కలయి దీవునికరంగా ఆయన ఐక్యపరచబడ్డానికి ఆయన ఇప్పుడు జరగబోచినటువంటి ప్రక్రియ ఇరు కుటుంబాలు ఆయన ఏకపరచడం, ఒక కుటుంబంగా మార్చబడడం ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఇది ప్రతిష్ఠించి దైవీకమైనటువంటి రీతిలో బిడ్డలు ఇప్పుడు చేస్తున్నటువంటి అయినా ఈ ప్రమాణాలు, ఈ నిబంధన అంతవరకునైనా నిలబెట్టుకునే కృప, ఈ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి నీ వైపు చూస్తూ ఈ బంధాన్ని నిలబెట్టుకుంటే బిడ్డకు నేర్పించమని యేసు బలపరుచున్నాములు అడిగి వేడుకుంటున్నాము. ఈ మంగళసూత్రము స్వీకరించుము. ఓకే, మ్యూజిక్ వారు. పల్లవి గారు అంటే పెళ్లి కూతురు అత్తగారు, మామయ్య గారు పెళ్లి కుమారుడికి గిఫ్ట్ రింగ్ అండి. రైట్, ఓకేనా? ఆశీర్వాదాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ఇరువురికి బంగారం ఇచ్చింది, వందనాలు, స్తోత్రాలు. ఈ మహిమకరముగా వివాహంతో జరిపించు, జవుడు కార్యం జరిగించిన మైపోతుంది. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నువ్వు చెయ్యినా ప్రేమకును నిబద్ధనకు ఈ రింగును ఇంకేం
పల్లవి మా ఆవిడకి నేను అమ్మాయి అంటాను. అలాగే చక్కగా ముద్దు మీరు. ఓకే రైట్, అంతే. ఇది రింగ్ కట్టుకోమా, రింగ్ పెట్టుకో, రెండు చేతులు పెట్టుకో. రింగ్ కనబడాలమ్మా, రింగ్ ఇలా కనిపించేలాగా. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును ఈ రింగును స్వీకరించండి. గుడ్, నైస్, ఓకే. చూడండి, కళ్ళు మూయకండి బ్రో. బిడ్డలను దీవిస్తున్నాము ప్రభువా. సియోనులో నుంచి బిడ్డలు ఆశీర్వదించబడును గాక. దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, విడివిడిగా ఉన్నటువంటి వీరిద్దరిని ప్రభు ఈరోజు ఏకపరిచి ప్రభువా, వారిద్దరూ తండ్రి భార్య భర్తలుగా ఉండుటకు నాయనా అయ్యా మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేను ఈ రోజు నుంచి ప్రభువా వీరిద్దరూ ప్రభువా అయ్యా నీ యందు భయభక్తులతో విశ్వాసముతో ఏక మనసుతో ప్రభువా ఒకరినొకరు నాయనా అయ్యా వారి విషయాలు పంచుకుంటూ ఒకరినొకరు ఆలోచన చెప్పుకుంటూ ఎంతో భయభక్తులతో ప్రేమతో ఒకరినొకరు విధేయత కలిగి ప్రభువా నీకు మహిమకరంగా ప్రభువా అనేక మందికి ఆదర్శప్రాయులుగా ప్రభువా వీరిద్దరూ జీవించినట్లుగా నీ జ్ఞానమును కృపను బలమును ఆరోగ్యమును ఆయుష్ను సమృద్ధిని ఆశీర్వాదాలు వీరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా కుమారుడు చేసినటువంటి అయ్యా జాబ్ను డ్యూటీని దీవించండి తండ్రి. నీ జ్ఞానంతో కృపతో నడిపించండి. అయ్యా పెళ్లికు నైనా వధువుని దీవించండి. అయినా అయ్యా మంచి గృహిణిగా ప్రభువా ఫలించు ద్రాక్షావల్లిగా వీటిని ఆశీర్వదించండి. అయ్యా వీరిద్దరిని దీవించి జ్ఞాపకం చేసుకుని అభివృద్ధి కలుగజేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. యెహోవా షమ్మాగా వీరితో ఉండి యెహోవా ఈరేగా మీరుండి ప్రభువా యెహోవా రఫాగా మీరుండి ప్రభువా అన్ని విషయంలో వీరిని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇరు పక్షాల కుటుంబ సభ్యులను మీరు దీవించిన అయినా ఎంతో సమాధానంతో సంతోషముతో ప్రభువా ఆశీర్వాదముతో మీకు మహిమకరంగా మీరు జీవించినట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా కూడిన దైవస్థానంలో మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. కూడి వచ్చిన సంఘమును దీవించండి, బంధుమిత్రులు దీవించండి, గ్రామస్తులు దీవించండి. నా ప్రభు ఈ కార్యం అంతట్లో మీరు మాతో ఉండి నడిపించినందుకే వందనాలు చెల్లిస్తూ ఇకను జరిగే కార్యక్రమం అంతట్లో మీరుండి నడిపించే సమస్త ఘనతయు మహిమయు ప్రభావాలు మీరు పొందమని మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వాతావరణం అనుకూలపరిచి లక్ష్మీపురం నుంచి దైవజనులు వారి సంఘానికి పెళ్లి కుమార్తెను వారి బంధువులు స్నేహితులు తీసుకొచ్చి స్తోత్రాలు. అలాగే స్థానిక పెళ్లి కుమారుడి కుటుంబానికి గ్రామానికి బంధువులకి క్షేమంగా వచ్చేందుకు స్తోత్రాలు. ఈ సమయంలో దైవజనులను ఆహ్వానించి వాంఛించడానికి ఆహ్వానించి విధానం బట్టి ఉన్న వారి పరిచయం కూడా దీవించండి. లక్ష్మీపురం సంఘాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, మహిమ పొందండి. ఆర్కెస్ట్రా వారు దీవించండి, ఫోటోగ్రాఫర్ గారిని దీవించండి, వంట చేసిన వారి సమస్త వారిని దీవించి ఎవరికి వారి క్షేమంగా వెళ్ళే భాగ్యం దయచేయండి. యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమయు మహాదేవుడును మన రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నూతనంగా చేతపరిచిన బిడ్డలకు కూడా వచ్చిన మనందరికీ సదాకాలము తోడైనను గాక, ఆమేన్. దేవరణి ఎవరు బాబు మంచి పడుతున్నాడు హ్యాపీగా. మాతి అచ్యుత్ పల్లవిని భార్యాభర్తలుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రకటిస్తున్నాము. ఇది మొదలు పని. దేవుడు చేతపరిచిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు కనుక
దీనికి అందరూ సమ్మతించి బిడ్డలు కూడా దేవునిపై ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగవలసిందిగా తెలియజేస్తూ బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని ఏలుకుంటూ మీ బ్రతుకు దినములన్నీ కృపాక్షముల వెంట వచ్చేలాగన మీ గిన్నె నిండి పొరలాలని 127, 128 జంట కీర్తనల ఆశీర్వాదాలు మీరు నిండారులుగా పొందుకోవాలని ప్రభునామంలో మిమ్మల్ని దీవిస్తున్నాం. ఆమేన్. కూర్చోండి. సరే, రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో అప్పుడు లాస్ట్లో అచ్యుత్ అలాగే పల్లవి కూడా చాలా జాగ్రత్తగా ఒక 2 మాటలు చదివి వినిపిస్తాను. అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన పైన అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహంపైన అధికారము లేదు. కాబట్టి మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు దేవుని యొక్క నామములో. ఎప్పటికీ కూడా మీరిద్దరూ కలిసిమెలిసి చక్కగా జీవిస్తూ అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉంటూ వారు ముఖ్యంగా దేవుని సేవలో కొనసాగడానికి దేవుని పని చేయడానికి మీరు సిద్ధపడాలని. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని దీవించింది మీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, కానీ ఈ ఉచితమైన కృపలో మీరు కూడా పాలువారై దేవుని పరిచర్య మీకు తోచినప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడున్నా సరే దేవుని పనిలో పాలుభాగస్తులై ముందు కొనసాగాలని కోరుకుంటూ పేపర్, ఈ సర్టిఫికెట్ పేపర్ క్రాకర్ పేపర్ అంటారు. ఇది 100 years ఉంటుంది ఈ పేపర్కి వాల్యూ. అలాగే వీళ్ళిద్దరు కూడా 100 ఏళ్ళుగా జీవించాలని దేవుని నామమున వాళ్ళు బ్లెస్ చేస్తూ ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 సెక్షన్ 6 and 9, భారతీయ వివాహ చట్టం 1872 సెక్షన్ 6, 9 ప్రకారముగా రాష్ట్ర గవర్నర్ గారు నాకు 2000 సంవత్సరంలో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున లైసెన్స్ జీవో, నేను గ్రీనింగ్తో ఇస్తాను సర్టిఫికెట్. ఇక్కడ లాస్ట్ ఉంటుంది ఆర్డర్ బై గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఎక్కడికైనా మీరు ఏ దేశంకి వెళ్ళినా ఏ పనికైనా ఈ సర్టిఫికెట్ మీకు సరిపోతుంది. కనుక చాలా మీరు బ్లెస్డ్ అయ్యి గొప్పగా దీవించింది. షూటు మంచి డ్రెస్ ఉంది కనుక నెక్స్ట్ దేవుడు మీకు బిడ్డలు ఇచ్చి కారు ఇచ్చినగాక. చిన్న మాట చెప్పి ముగిస్తాను. తంటికొండ వచ్చినప్పుడు 8వ తరగతి చదువుకున్నవాడే ఉన్నాడు ఒక్కడే. ఇప్పుడు అక్కడ ఇంజనీర్లు, డాక్టర్లు, కార్లు, బళ్ళు దేవుడు వారికి ఇచ్చారు. అలాగే ఈ ఇరువురికి కూడా ఇచ్చినగాక. మీకు లేని వచ్చేసి ఎంతవరకు థ్యాంక్ యూ. ఓకే ఓకే, మెనీ ట్యాక్స్ మీకు బాగా తీసినందుకు ఆడండి నన్ను. ఒకళ్ళు ఏమన్నా బీరోదా ఉంచుతా అన్నారు. ఒకళ్ళు వీళ్ళు కాదులేండి, ఇద్దరం కలిసి కదండి ఉంటాం. వారి దగ్గర వచ్చుకుంటాం. రైటో రాంగో చెప్పను. ఇంకా మార్కులు అంతా ఇప్పుడు అయ్యిందా? ఇద్దరం కలిసే. ఓ నైస్, అందరు గట్టి క్లాప్స్ కొట్టండి ఒకసారి వీళ్ళిద్దరికి. వెరీ నైస్. ఒకరికి ఒకరు నిలవాడరు
దగ్గరికి ఉండండి, అబ్బాయి దగ్గరికి ఉండండి. ఇలా చూడండి, స్ట్రైట్గా ఉండాలి, ఇద్దరు స్మైల్ ఉండాలి. పెండ్లి కుమారుని బంధువులు మరి జతల ఇద్దరిద్దరు అలా సంఘ బిడ్డలు కూడా సంఘస్థులు కూడా కుటుంబాలుగా వచ్చి ఫొటోస్ తీయించుకోండి. అలాగే పెళ్లి కుమార్తె పెద్ద నాన్నగారు పెద్దమ్మ గారు వచ్చి ఆ కొండబాబు గారి ఫ్యామిలీ వచ్చి ఫోటో తీయించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆ బంధువులందరూ ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమ
ప్రేమతో కాపురమనురాగమందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము, చింతలే చెంత చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి, ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు టిక్కి బొట్టే పెట్టుకున్నా, పెట్టుకున్నా పెట్టుకున్నా, నడుముకు వడ్డాణం చుట్టుకున్నా, చుట్టుకున్నా చుట్టుకున్నా, దిష్టి సుక్కనే దిద్దుకున్నా, దిద్దుకున్నా దిద్దుకున్నా. పెళ్లి కూతురు వస్తావురో, నువ్వు ఏడంగా వస్తావురో, చెయ్యి నీ చేతికిస్తాను రో, అడుగు నీ అడుగులేస్తాను రో. నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా, ఇట్టే వస్తారా నీ వెంట. నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప, చిక్కు 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 బుక్కని. బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప, చిక్కు 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 బుక్కని. సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు, పట్టులోనే దొరికింది పల్లి పఠాని.
జన్మదు ఈ బంధం నిలిచే కడవరకు వివాహమన్నది ఘనమైనది ధరలోన దేవుడు స్థిరపరచినది. ప్రభువా, దేవా, నేటి దినం జరిగిన వివాహ ప్రక్రియ అంతట్లో నీవే అధ్యక్షునిగా ఉండి ఆది అంతం అనుకూలపరిచి ఆశీర్వాదంగా తీసుకెళ్ళినందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, నూతనంగా జతపరచబడిన ఇద్దరు బిడ్డల జీవితంలో అన్యోన్యంగా జీవించుటకు నీ కృప కుమ్మరింపచేయండి. బిడ్డలు ఒకరి ముందు ఒకరు అర్థం చేసుకొని వాళ్ళ జీవిత యాత్రను సాగించుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి, ఇరుపక్ష కుటుంబాల్లో నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేకమైన రీతిగా నడిపించిన పెద్దలందరినీ ఆశీర్వాదాల ద్వారా చక్కగా వివాహన బహుకార కార్యక్రమం జరగబోచుండగా ఈ కార్యక్రమంలో మీరే కనిపించిన అతిథిగా ఉన్నారు. ఆశీర్వదించండి. ఈ వాహనమందు రాకపోకలందుని యెహోవా దేవుడికి తోడైండుననే మాటను తండ్రి బిడ్డల జీవితంలో వెలుచుండగా వస్తుండగా సదా నీ సన్నిధి బిడ్డల గురించి మీరే నీ సాక్షులుగా కుటుంబాన్ని వాడుకోమని యేసు శక్తి గల నామంలో ప్రార్థిస్తూ ఎడుకొని సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన దేవాని పరిశుద్ధ పాదములకు వందనములు ప్రభా. ఈ సాయంకాల సమయంలో నిన్ను స్తుతించుకోవడానికి ఇచ్చిన సమయం బట్టి నీకు వేలాది వందనములు ప్రభా. అయ్యా, పల్లవిని అచ్యుతిని ప్రేమించి తండ్రినైనా వివాహము తండ్రి ఎంతో ఘనముగా మీరు జరిపించున్నారు. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఇదో తండ్రి ఈ వాహనమును ప్రభా బహుకరిస్తుండగా తండ్రి మీరే ఆది అంతము అధ్యక్షత వహించండి. బిడ్డల పట్ల నీ కార్యం జరిగించండి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండి తండ్రి ఈయనైనా ఈ వాహనం తండ్రి ప్రభా ప్రయాణం చేస్తుండగా తండ్రి నీ సన్నిధికి కూడా నైనా ప్రభా వాహనం మీద వెళ్ళుటకు బిడ్డలకు సహాయం దయచేయండి నైనా. ఇది మొదలుకొని ప్రభా సర్వోన్నతుడా జీవాధిపతి నీ స్తోత్రం అయ్యా. నీ యొక్క సన్నిధిలో పెద్దనాన్న గారు చిన్నమ్మ గారు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అత్తయ్య గారిగా ఆయన పెద్ద మావయ్య గారిగా అల్లుడి విషయంలోనైనా బిడ్డలు అందించిన ఆశీర్వాదాలు బిడ్డల యొక్క బ్రతుకులో నెరవేర్చండి. నీ రాకపోకలు అంది యెహోవా నేను కాపాడిన వాగ్దానం బిడ్డల యొక్క బ్రతుకులో నెరవేర్చి ఈ ద్విచక్ర వాహనంతో బిడ్డలు ఆగిపోకుండా రాబోయే దినాల్లో ఇద్దరికి మరొక బహుమానాన్ని ఇస్తారు కనుక దానితో పాటుగా ఒక చక్కనటువంటి కారు వాహనాన్ని సంపాదించుకోవడానికి రాబోయే దినాల్లో అన్ని కొండల్లో మహాభివృద్ధి పదంలో బిడలు కొనసాగడానికి తగినటువంటి కృప అనుగ్రహించండి. ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన ఆధ్యాత్మికమైన వాతావరణంలో అత్తలు బావగారులు అయినా తల్లిదండ్రులు ఎంతో ఘనమైనటువంటి రీతిలో అచ్యుతి యొక్క వివాహాన్ని అయినా ఘనమైనటువంటి రీతిలో జరిగించున్నారు. మీరు నైనా ప్రార్థన ఆలకించి వాతావరణాన్ని అనుకూలపరుచున్నారు. అక్కలందరూ ఎంతో ప్రయాసపడి ఉన్నారు. బావగారులందరూ ఎంతో ప్రయాసపడి ఉన్నారు. మరుముఖ్యంగా రాజమండ్రిలో ఉన్నటువంటి బిడ్డలను చూపించినటువంటి ప్రేమ వచ్చిన వీళ్ళందరికీ విలువైన ఆతిథ్యాన్ని అందించిన ఆయన ఎంతో ఘనమైన రీతిలో కార్యాన్ని జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా అత్తి వారి గునుపుడు వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. ఇరు కుటుంబాలు పెద్దలు దైవజనులు కుటుంబీకులు బంధువర్గం సంఘ బిడ్డల సమక్షంలో ఘనమైన రీతిలో కార్యాన్ని జరిగించున్నారు. రాబోయే దినాల్లో కూడా బిడ్డలైన ఇంకా ఘనమైనటువంటి స్థానాల్లో స్థాయిల్లో కొనసాగుతూ అన్ని కొండల్లో బిడ్డలు ఆశీర్వదించబడే కృప అనుగ్రహించమని ఈ వాహనాన్ని బిళ్ళకి దీవెనికరంగా మలిచి ఎలాంటి సాతాన అధికార శక్తులు ఏలుబడి జనుల ఘోష తాగకుండా తగిన కృప కుమ్మరించమని దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరినగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మాలో ప్రార్థన చేయవారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించము. మా శోధన నీక దుష్టుని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం తండ్రి. ఆమేన్. ఆ త్రియేక దేవుని కృప మీ జీవిత కాలమంతా దీవెనకరంగా మీకు ఎప్పుడు ఏది అవసరమో ఆ నిత్యవసర అత్యవసర సమస్త ఈవుల్ని ఆనందదాయకంగా దేవుడు మీకు అనుగ్రహించును. తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి శిరసు
సమస్తముపై నిలిపినాడు దేవుడు, శిరసుగా సారథిగా సమస్తముపై నిలిపినాడు దేవుడు. ఇదే ఆ దేవుని శాసనము, ఇదే ఆ దేవుని శాసనము. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. నరుడు ఒంటరిగా ఉండుట చూసి సాటి అయిన సహకారిని యోచన చేసి నరుడు ఒంటరిగా ఉండుట చూసి సాటి అయిన సహకారిని యోచన చేసి ప్రేమతో బహుమానముగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. ప్రేమతో బహుమానముగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. ఇదే ఆ దేవుని శాసనము, ఇదే ఆ దేవుని శాసనము. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. వివాహమన్నది ఘనమైనది. పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి
పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే. సిగ్గలేని మొగుడు కారండాయ్, గుయ్ 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 అంటూ మీదికి రాకుండా గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. ఇరుగు పొరుగు ముందు సరసాలు కెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు, ఏం చేస్తాం ఎక్కేస్తాం మిట్టాగే డాబాలు. హే గోదారి గట్టు మీద రామసలకావే, గోరింట కట్టుకున్న సందా మామావే. సంటే కొట్టేనా, ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా. ఈ అల్లరిగాలేమో అల్లుకు పొమ్మందే, మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది. కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా. ఏమంటాడు శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం, ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం. బాగుందే నీ సహకారం, ముద్దులతో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం. గోదారి గట్టు మీద రామసులకనే, నీ జంట కట్టుకున్న సందమామనే. జోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాసు పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. మీరు గోగనిస్తుంటారు, పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు, స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు, లవరు ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు, నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు.
ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాజా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తుర కనబడదు. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ఈ గాలి వీస్తుంది నీ పిలుపులే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు కల్లో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే. నీలా నింగి అంటూ తేడా లేనట్టు దారుల్లోనే నడిచాను నా పక్కన నిలబడితే. ఏ వెంగాలేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే. తీరాక తీరేగా ఈ వేదనలే. హైలెస్సా హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా. హైలెస్సా హైలెస్సా నీకోసం ప్రేమంతా పోగేసా. హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందెనే. స్నేహమే మెల్లగా గీతలే దాటెనే. కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. ఊహకే అందని సంగతేదో జరిగే. క్షణం అద్భుతం అద్భుతం.